హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ట్రైలర్ రిలీజ్ అయితే చేశారండి. కూలీ చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే మన రజనీకాంత్ గారు అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చెప్పచ్చు. కూలీ ఇది పాత సినిమా చూసుంటారు కూలీ, కానీ దానికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్, సో మనం ఆల్రెడీ ఖైదీ అండ్ విక్రమ్ మూవీ చూసారు కదండి. సో ఎల్సీయూతో కనెక్ట్ అయి ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే. మూవీ వచ్చి సపోజ్ ఎల్సీయూ అయితే కనెక్ట్ అయితే మాత్రం పాన్ వరల్డ్ మూవీ అయిపోద్ది మన కూలీ మూవీ అయితే. సో మన రజనీకాంత్ గారిని ఇంకా చెప్పలేమాట. మన ప్రభాస్ గారు అలాను అండ్ రజనీకాంత్ గారు కూడా అంత రేంజ్లో ఉంటారన్నమాట ఈ మూవీతో. సో సపోజ్ కలిస్తే మాత్రం మన పాన్ వరల్డ్ అని చెప్పొచ్చు. మూవీ అయితే డిఫరెంట్గా హిట్ కొట్టేస్తుంది అన్నమాట. సో లేదు కలవలేదంటే అయినా మనకు తెలిసింది కదా, మన రజనీకాంత్ సార్ అయితే ఇమిటేషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, యాక్షన్ కానీ, ఆ మూవ్స్ కానీ తెలిసిందే. ఎవరినైనా ఆకట్టుకుంటుంటారు అనమాట. అంటే అట్రాక్ట్ చేస్తారన్నమాట జనాల్ని. అంతలా ఆయన పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు అంతలా మూవీస్ చేసి. సో ఇది కూడా డిఫరెంట్గా అండ్ యాక్షన్గా అండ్ రొమాంటిక్గా అండ్ లవ్తో గ్యారంటీగా అయితే హిట్ కొట్టేస్తున్నారు. మీరు చెప్పక్కర్లేదు. జనాలు అయితే ఏంటంటే మన రజనీకాంత్ సార్కి ఆల్రెడీ చాలా మంచి పేరు ఉందన్నమాట అప్పటికి మూవీలో. సో గ్యారంటీగా మూవీ అయితే హిట్ అవుతుందని మనం కోరుకుందాం. సో ఎల్సీయూతో కలిసి మాత్రం చెప్పక్కర్లేదు, గ్యారంటీగా ఆటోమేటిక్గా హిట్ కొట్టేస్తుందన్నమాట మూవీ అయితే. సో అండ్ దీంట్లో చాలామంది క్యారెక్టరైజేషన్ చేశారు. మన రజనీకాంత్ సార్ ఉన్నారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, ఇంకా సత్యదేవ్ గారు, ఇంకా చాలామంది చాలా ఉన్నారు. మన శృతి హాసన్ గారు కూడా ఉన్నారు హీరోయిన్గా అయితే. సో చూడాలి మూవీ అయితే ఎలా ఉంటుందో మాత్రం చెప్పాలి. అంటే అదే చెప్పా కదండి, ఎల్సీయూలో కలిస్తే మాత్రం చాలా అంటే చాలా టాప్కి వెళ్ళిపోద్ది అన్నమాట మూవీ అయితే, కూలీ మూవీ అయితే. సో మన రజనీకాంత్ సార్ కూడా దీంట్లో మంచి యాక్షన్ పవర్తో కనిపిస్తున్నారు అన్నమాట. సో సమ్ డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అమ్మాయిలు చూపిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది, దేనికి సంబంధించి అయితే మూవీ అయితే చూసాక తెలుస్తుంది మెయిన్ క్యారెక్టరైజేషన్. సో సమ్ గొడవలు అయితే అని తెలుస్తుంది. అండ్ మన మెయిన్గా నాగార్జున గారు కూడా ఉన్నారు, మన అక్కినేని నాగార్జున గారు కూడా. సో ఆయన విలేనా లేకపోతే మలయాళం యాక్టర్ హీరో ఆయన విలనా, కొంచెం డిఫరెంట్గా అండ్ కన్ఫ్యూజన్గా పెట్టారన్నమాట. సో మన మూవీ చూస్తే కానీ ఆ కన్ఫ్యూజన్ తీరదు. మన నాగార్జున సార్ గారు విలనా లేకపోతే అమీర్ ఖాన్ గారు విలనా లేకపోతే ఆయన. సో ఎవరు ఆపోజిట్ విలన్ మాత్రం మన మూవీ వచ్చాకే తెలుస్తుంది. సో ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్లారని చెప్పచ్చు. ట్రైలర్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్గా ఒక వే ఆఫ్ తీసుకెళ్లారు, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చేశారు ఒక్కొక్క హీరోకి. సో ఇంకా చాలా థ్రిల్లింగ్ ఉందని చెప్పచ్చు. సో మూవీ వచ్చాకైతే ఆ థ్రిల్ని ఇంకా ఇంకా పెంచుతారేమని చూస్తున్నాము. ఆ థ్రిల్ని ఇంకా ఆ థియేటర్స్లో హైప్ పెంచేస్తారేమని తెలుస్తుంది ఆ మూవీ అంటే ట్రైలర్ చూస్తుంటే. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూసాక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది కూలీ ట్రైలర్ అయితే. సో ఇది నా రివ్యూ అండి, ట్రైలర్ రివ్యూ కూలీ. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.